బిగ్ బాస్ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో తెలుగులో దిగ్విజయంగా 9 సీజన్లు పూర్తి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి ఈ బిగ్ బాస్ లో కనీసం ఒక్కసారైనా అమ్మాయిలు విజేతగా నిలుస్తారని ఎప్పుడు ఆడియన్స్ అనుకుంటారు. కానీ అమ్మాయిలకు ఆ అవకాశం ఇవ్వరనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈసారి తెలుగులో తనూజ టైటిల్ విజేతగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఓటింగ్ లో దూసుకొచ్చి కళ్యాణ్ పడాలా ఆ టైటిల్ గెలుచుకున్నారు. కేవలం తెలుగు ఓటీటీలో మాత్రమే బిందు మాధవి టైటిల్ విజేతగా నిలిచి చరిత్ర తిరగరాసింది. ఇక అప్పటి నుంచి ఒక్కరు కూడా తెలుగులో అమ్మాయిలు విజేతగా నిలిచిన దాఖలాలైతే లేవు. కానీ తమిళ్లో అలా కాదు. ఇప్పటికే సీజన్ 2, సీజన్ 7లలో అమ్మాయిలు విజేతలుగా నిలిచారు. జనవరి 18వ తేదీన తమిళ్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. ఈసారి కూడా అమ్మాయి విజేతగా నిలిచి అభిమానులను ఆకట్టుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టి తన ఆట మాట తీరుతో అందరి హృదయాలను దోచుకుని నేడు టైటిల్ విజేతగా నిలిచింది దివ్య గణేశన్. విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 తమిళ్ దిగ్విజయంగా పూర్తయింది. దీంతో దివ్య గణేశన్ టైటిల్ విజేతగా ట్రోఫీతో పాటు 50 లక్షల ప్రైజ్ మనీని కూడా దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె ఎవరు, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ నెటిజన్స్ అయితే ఆరా తీయడం మొదలు పెట్టేశారు. దివ్య గణేశన్ విషయానికి వస్తే 1994 సెప్టెంబర్ 12న జన్మించిన ఈమె ప్రస్తుత వయసు 31 సంవత్సరాలు. తమిళనాడులోని రామనాథపురంలో పెరిగింది. బాల్యం నుంచే మోడలింగ్, నటనపై ఆసక్తి పెంచుకున్న ఈమె ఆ తర్వాత దానినే అభిరుచిగా మార్చుకుని తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఇక్కడ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. 2015లో తమిళ్ సీరియల్ కేలాడి కన్మణి సీరియల్ ద్వారా తన నటన జీవితాన్ని ప్రారంభించింది. ఇక సీరియల్స్ లోనే వరుస సినిమాలు చేస్తూ స్టార్ నటిగా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా విన్నై తాండి వరువాయ, లక్ష్మి వందచు వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా ఇందులో ప్రముఖ నటి వాణి భోజన్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం అన్నది గమనార్హం. 2019లో భాగ్యరేఖ అనే సీరియల్ తో తెలుగు టీవీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అలాగే సుమంగలి, భాగ్యలక్ష్మి, చెల్లమ్మ వంటి అనేక తమిళ్ సీరియల్స్ లో నటించి అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే 2017లో ప్రముఖ నటుడు, నిర్మాత అయిన ఆర్కే సురేష్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లుగా సమాచారం. కానీ ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి పెళ్లి అనే ఊసు ఎత్తలేదు ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లోకి కంటెస్టెంట్ గా వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టి తన నాయకత్వ సామర్థ్యాలతో అందరి హృదయాలను దోచుకుంది.